వెళ్ళండి అండి. నేను దేనికి వచ్చానా? నేను మీ ఇంటికి దేనికి వచ్చాను? అది కాదు, నేను కూర్చోడం కాదు. మీ ఇంట్లో ఎవరైనా పేర్లు ఎంప్లాయ్మెంట్ సర్వేకి వచ్చాయా? అవసరం లేదు మాకు వెళ్ళిపోండి అని అంటే మీరు ఎంతమంది వస్తారని అడుగుతున్నారు మీరు. గవర్నమెంట్ అంటే కలెక్టర్ గారు పంపిస్తేనే మేము వస్తాం సార్. మరి చెయ్యండి అంటే మరి మీరు అసలు చెప్పడానికి ఇష్టపడడం లేదు కదా. ఎన్నిసార్లు వస్తారని అడుగుతున్నారు. ఎన్నిసార్లు మాకేం సరదానా ఎన్నిసార్లు రావడానికి? చెప్పండి. కలెక్టర్ గారు ఆర్డర్స్ చెప్తున్నాను నేను, మీరు వినాలి కదా నా మాట. కలెక్టర్ గారు ఆర్డర్స్ అన్నా 10 సార్లు వచ్చారు మీరు అంటున్నారు. 10 సార్లు వచ్చినా 20 సార్లు వచ్చినా మీరేం తిరగడం లేదు కదండి. కలెక్టర్ గారు ఆర్డర్స్ వెళ్ళి ఎవరైనా పేర్లు ఉంటే 18 to 50 years నేను కనీసం చెప్పింది వినాలా మీరు కనీసం చెప్పింది కూడా వినడం లేదండి. మరి మేము ఉదయం 8 గంటల నుంచి వచ్చి చేస్తున్నాము. అట్లీస్ట్ మీరు అర్థం చేసుకుంటే మా ప్లేస్లో మీరుంటే ఏమమ్మా? మీరు పెద్దలు అయి ఉన్నారు సార్. నేను వచ్చి ఏమైనా గొడవ పడుతాను ఎందుకు అంత పెద్ద వాయిస్ సార్? మీరు 10 సార్లు వచ్చారు, ఎన్నిసార్లు వస్తారని. మాకే కదా రావడానికి ప్రాబ్లము. రావడానికి మాకు కదా ప్రాబ్లము. ఎవరు? మా పేరు ఇక్కడ ఉండదు అనేసి మీరు అంటున్నారు. అయితే మీరు ఇక్కడ కొత్తగా వచ్చారేమో. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి మేడం, ఇక్కడ ఎవరికైనా కొత్తగా వచ్చారనుకోండి వాళ్ళ పేర్లు ఉండవు. అర్థమైందా? వెళ్ళిపోండి. సారీ ఎందుకండి? నేను అనేది మీ పేర్లు ఏమైనా ఉంటే మీ పిల్లల పేర్లు ఉంటే చెయ్యాలి. మేడం చెప్తున్నాను, మీరు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు సార్. మరి మీరు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. మీరు మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మేము మార్నింగ్ 8 o'clock వచ్చాం, టిఫిన్ చేయలేదు ఇంకా. ఇక్కడ చేసుకుని వెళ్దామని కదా నేను వచ్చాం. వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. మేము వెళ్ళిన తర్వాత ఆలోచించండి. నేను చాలా సార్లు చూశాను. నేను మీరు చాలా సార్లు నేను కనబడి అడిగితే రెఫ్యూజ్ గా మాట్లాడారు. మీరు 2 సార్లు 3 సార్లు రెఫ్యూజ్ గా మాట్లాడారు సార్. అప్పుడు చూడండి, అప్పుడు ఎలక్షన్ టైము ఏంటంటే అప్పుడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడే కదా చేశారు. అది కాదు, ఆగండి సార్, నన్ను మాట్లాడిన జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్స్ అప్పుడు ఏంటంటే ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళకే ఇవ్వండి అని చెప్పారు. మేము కరెక్ట్గా చెప్పినట్టు వినాలా వద్దా మేడం చెప్పండి.